ఫర్ ద ఇంటరప్షన్ మా రిపోర్టర్ జాయిన్ అవుతూ ఉన్నారు. చారి, మొత్తం కంప్లీట్ అయిపోయింది కౌంటింగ్ అనేది. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఓవరాల్ కౌంటింగ్కి సంబంధించి రిజల్ట్కి సంబంధించి వివరాలు అందించడానికి మా ప్రతినిధి చారి కౌంటింగ్ సెంటర్ నుంచి జాయిన్ అవుతున్నారు. చారి, వాట్ యు గాట్? 88,000 వచ్చినట్టు సార్. రైట్, మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. 10 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ముగిసిన నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి మెజార్టీ 24,658 ఓట్ల మెజార్టీని సాధించింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంత మెజార్టీని ఊహించినటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నికల ప్రచారంలో ఫేస్ చేసినటువంటి ఇష్యూస్, వీటన్నిటిని నేపథ్యం ఒకైతే మొదటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఒక షేక్పేట డివిజన్ తప్పితే మిగతా అన్ని డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ఫైనల్ గా వచ్చినటువంటి మెజారిటీ ఏంటంటే 24,658 ఓట్లను మెజార్టీతో ఆయన గెలిచినట్టు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ డివిజన్ల వారీగా వచ్చేటువంటి ఓట్ల ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి ఓట్లు అనేటువంటిది మరి కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 20 నుంచి 25,000 మెజార్టీ వస్తుందని అంచనాలు వేశారు. అయితే 24,658 మెజార్టీ సాధించింది. 400 తక్కువగా 25,000 మెజార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఇది బంపర్ మెజార్టీ అనే చెప్పొచ్చు.